యుగాల క్రితం భూమంతా అంధకారంతో నిండిపోయిన కాలం అది. ధర్మం తగ్గిపోతోంది. లోకం అస్తవ్యస్తంగా మారుతోంది. ఆ సమయంలో సత్యవ్రత మహారాజు అనే రాజు నదిలో తపస్సు చేస్తున్నాడు. ఒక చిన్న చేప ఆయన చేతిలో చిక్కింది. ఆ చేప భయంతో మామా నన్ను కాపాడు అని అరిచింది. రాజు దయతో ఆ చేపను పాత్రలో ఉంచాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఆ చేప ప్రతిక్షణం పెరుగుతూ ఉంది. పాత్రలో సరిపోక సరస్సులో, అక్కడి నుండి సముద్రంలో వదిలినా అక్కడ కూడా అది విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు ఆ చేప స్వరూపం చూపించి అన్నది, మహారాజా, నేనే విష్ణువు. త్వరలో మహాప్రళయం రానుంది. నీవు పెద్ద పడవను నిర్మించు. అందులో ఋషులను, వేదాలను, ప్రతి జీవజాతి విత్తనాలను చేర్చు. నేను మత్స్య రూపంలో వచ్చి ఆ పడవను సురక్షితంగా నడిపిస్తాను. కొద్ది రోజుల తర్వాత ప్రళయ జలాలు భూమిని ముంచెత్తాయి. అప్పుడు సత్యవ్రతుడు విష్ణువు చెప్పినట్లే పడవలో అందరినీ కాపాడాడు. మత్స్యావతారుడైన విష్ణువు తన మహాతోకతో ఆ పడవను హిమవత్ పర్వతాల వరకు చేర్చాడు. ప్రళయం ఆగిన తర్వాత ఆయన ఆశీర్వదించి అన్నాడు, ధర్మం మళ్ళీ పునరుద్ధరించు. ఇదే కొత్త యుగానికి ఆరంభం. ప్రళయంలో జ్ఞానం నశించకుండా కాపాడటానికి, ధర్మాన్ని మళ్ళీ స్థాపించడానికి భగవంతుడు మత్స్య రూపంలో అవతరించాడు. ఇది విష్ణువు తొలి అవతారం, మత్స్యావతారం.